హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ఫస్ట్ లెసన్ నుంచి ఫోర్త్ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్? వై షుడ్ కెమికల్ ఈక్వేషన్ బి బ్యాలెన్స్డ్? సో ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మీన్స్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమిటి, వై షుడ్ కెమికల్ ఈక్వేషన్ బి బ్యాలెన్స్డ్? సో మనం ఎందుకు కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలని అంటున్నారు అనమాట. ఓకే, ఆన్సర్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మీన్స్ total number of atoms of each element should be equal on both sides of the reaction. Once again, ఇక్కడ క్వశ్చన్లోనే ఉంచండి, ఇక్కడ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అదే మళ్ళీ రాస్తున్నాం. ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మీన్స్ అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనగా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో అంటే ఇక్కడ ఏంటి, రియాక్టెంట్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ అనమాట. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్. అంటే అర్థం ఏంటి, ఆ ఈక్వేషన్లో గివ్స్ రైస్కి బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ రెండిట్లో కూడా ఎలా ఉండాలంటే ఆఫ్ ద రియాక్షన్. ఓకే, సో రియాక్షన్లో రెండు వైపులో కూడా షుడ్ బి ఈక్వల్గా ఉండాలి. వన్స్ అగైన్, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రియాక్షన్. సో ఇది వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్కి ఆన్సర్. నెక్స్ట్, వై షుడ్ కెమికల్ ఈక్వేషన్ మస్ట్ బి బ్యాలెన్స్డ్? ఎందుకు కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి, దానికి ఇక్కడ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ కంబైన్ అంటే అర్థం ఏంటి, మెగ్నీషియంని ఆక్సిజన్తో కంబైన్ చేస్తే, కలిపితే, వెన్ హీటెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ కాంపౌండ్ దట్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఎప్పుడైతే మెగ్నీషియంని ఆక్సిజన్తో మనం రియాక్షన్ చేసామో వెంటనే ఒక సింగిల్ కాంపౌండ్ వస్తుంది, అదేంటది మెగ్నీషియం ఆక్సైడ్. దానికి ఈక్వేషన్ రాస్తే ఒరిజినల్గా ఎంజీ ప్లస్ O2 గివ్స్ రైస్ ఎంజీఓ. అది స్కెలటన్ కెమికల్ ఈక్వేషన్. స్కెలటన్ కెమికల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే సాధారణ ఈక్వేషన్ అనమాట, అది జనరలైజ్ అనమాట. దాన్ని మనం బ్యాలెన్సింగ్ చేయాలి. ఎందుకు చేయాలంటే బ్యాలెన్సింగ్ ఒకసారి కింద చూడండి ఒకసారి. ద రియాక్షన్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బికాస్ మ్యాటర్ కెన్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. The total mass of reactants should be equal to the total mass of products. అంటే అర్థం ఏంటి, ద రియాక్షన్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బికాస్ రియాక్షన్ అనేది కంపల్సరీ బ్యాలెన్స్ చేయాలి. బికాస్ ఎందువల్లంటే మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. అంటే అర్థం ఏంటి, సృష్టిలో మ్యాటర్ అంటే పదార్థం అనేది క్రియేట్ చేయలేము అంటే సృష్టించలేము, అలాగే నాట్ డిస్ట్రాయిడ్ అంటే దాన్ని నాశనం చేయలేము. ఉదాహరణకి ఒక వుడ్ ఉంది, ఒక కర్ర ఉంది, దాన్ని ఈ సృష్టిలోంచి నాశనం చేయగలమా? చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, మనం దాన్ని కాల్ చేసాం, బర్న్ చేస్తే ఏమవుతుంది, అందులో ఉండే ఎనర్జీ మన హీట్ రూపంలో, లైట్ రూపంలో అట్మాస్ఫియర్ కలిసిపోతుంది. అలాగే మిగిలిన సబ్స్టెన్స్ అంతా, ఈ మ్యాటర్ అంతా ఏమవుతుంది, అది బూడిదైపోతుంది. ఒకవేళ ఆ బూడిదని మనం మట్టిలో పడేస్తే కొంత ఆ దుమ్ము కణాలు గాల్లో కలిసిపోతాయి, అదేవిధంగా ఆ బూడిద మొత్తం మట్టిలో కలిసిపోతుంది. కానీ మనం ఒక చిన్న రేణువు కూడా, చిన్న అణువును కూడా మనం ఏమాత్రము ఈ సృష్టిలోంచి మాయం చేయలేము. అలాగే మనం ఏం కనిపెట్టినా, ఏ కొత్త పదార్థం వచ్చినా సరే సృష్టిలో ఉన్న పదార్థాలని వాడుకుంటూ, అంటే ఏంటి, తన రూపం మార్చుకుంటూ కొత్త పదార్థాలు వస్తాయి, కానీ ప్రత్యేకంగా సృష్టించబడదు. దట్ ఈస్ కాల్డ్ ద మ్యాటర్ కెన్ బి నైదర్ బి క్రియేటెడ్ అండ్ నాట్ బి డిస్ట్రాయిడ్. సో అది దాని అర్థం అనమాట. అందువల్ల మళ్ళీ ఒకసారి, ద రియాక్షన్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బికాస్ మ్యాటర్ కెన్ బి నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. ద టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇదొక ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు, ద టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ షుడ్ బి ఈక్వల్ అంటే రియాక్టెంట్స్లో ఉన్న మొత్తం మాస్ అనేది రియాక్షన్ అయిన తర్వాత ప్రోడక్ట్ యొక్క మాస్తో ఈక్వల్గా ఉండాలి. ద టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. సో రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉంటుందో ప్రొడక్ట్స్ మాస్ కూడా అంతే ఉండాలి.
So that is the answer. Okay, right.